సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతానని శపథం చేశారు. అనుకున్నట్లుగానే రుణమాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక రైతు బంధు పథకం కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రుణమాఫీపై నిబంధనలు ఏమన్నా పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. అధికారుల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనల్లో కొన్నిటిని పరిగణలోకి తీసుకునే విషయంపై సర్కార్ ఆలోచించింది. రుణమాఫీ స్కీమ్కు అర్హత పొందే లబ్ధిదారుడికి తప్పనిసరిగా పాస్బుక్ ఉండడంతో పాటు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆలోచిస్తోందట. ఇదే కాకుండా రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురికి రైతు బంధు వస్తుండగా వారందరికీ ప్రత్యేకంగా రేషన్ కార్డు లేవు. కేవలం వారి కుటుంబ పెద్ద పేరు మీదే కార్డు ఉంటోంది. ఫలితంగా ఈ నిబంధనను వర్తింపచేసే కుటుంబ పెద్ద మాత్రమే ఈ స్కీమ్ వర్తింపచేసే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఈ ప్రతిపాదన రాగా సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది చూడాలి. దీనిపై నేడో రేపో విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.